తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. పందిరిపట్టి మంచం. గుళ్ళో పవళింపు సేవ జరుగుతోంది. తలుపు దగ్గర పాట సాగుతోంది. అమ్మవారి విగ్రహాన్ని తలుపు కవతల, అయ్యవారి విగ్రహాన్ని తలుపు కేవతలా పట్టుకునుంచున్నారు. అమ్మవారి వైపు నుంచి పాట. నీవు నేనును పూలపాన్పున నిదురబోవుచునుండగా నీవు నేనని లేపి ముద్దుడి నీదు పేరున పిలిచెరా ఆవధూమణి ఎవతరా నీ అంతరంగము దానిపై తావలంబమరావతి పురధామ శ్రీ అమరేశ్వర. అలా అమ్మవారు నిలదీసి అడుగుతూ చెప్తేగాని తలుపు తీయనంటుంటే ఆ వచ్చినావిడ గంగమ్మ అని చెప్తాడా ఆయన? ఏదో సమర్థకాలు చెప్పుకుంటున్నాడు సంసారం కోరినవాడై. అమ్మవారి పాట లోపల నుంచి దేవదాసీలు పాడుతుంటే చెనుముత్తం తను గొంతు కలుపుతూ అభినయిస్తోంది. చెనుముత్తం కంఠం పావురాయి కోకోలా ఉంటుంది. మల్లెతీగకు జోడు మామిడి పళ్ళు కాసినట్టుంటుంది చెనుముత్తం శరీరం. ఒక్క కంటి చూపుతో, పంటి బిగింపుతో, పెదవి మెదుపుతో పోతుటీగల్లాంటి సొగసుగళ్ళని గులాములుగా చేసుకోగల అందగత్తె చెనుముత్తం. కొంగు తగిలితే సరే సరి, ఆ కొంగు పైనుంచి వచ్చే గాలి తగిలితే చాలని ఎదురుచూస్తున్న వాళ్ళు అనేకులు. అయితే చెనుముత్తం ఎవరికీ మనసు పెట్టలేదు. తల్లి పెదముత్తం తొందర పెట్టనూ లేదు. చెనుముత్తం అభినయిస్తుంటే ఆ కాలిగజ్జలు గల్లుగల్లుమంటుంటే మండపంలోని జనానికి ఒళ్ళు జల్లుమంటుంది. అలలు అలలుగా కదులుతున్న చేతులు, ఒదిగిపారుతున్న నదిలా కదులుతున్న నడుము, మాటమాటకి అంటుకుని విడిపోతున్న ఆ లేత పెదవులు, చెమటకు కరుగుతున్న బొట్టు, ఎగిరెగిరి పడుతున్న జడకుప్పలు చూస్తూ బొమ్మలైపోయారు జనం. కాని చెనుముత్తం జనం వైపు చూడదు. అలా దూరంగా చూస్తూ పాడుతుంది. ఆ చూపు నందీశ్వరుడు మించి స్వామి వైపు పాకుతున్నట్టుంటుంది. ఆ అభినయం ఆ స్వామి కోసమే అన్నట్టుంటుంది. పైపైకి చూసే చెనుముత్తం చూపు ఆ రోజు అక్కడే ఆగిపోయింది. అవతల పక్క నుంచి బుల్లిరామయ్య శివుడు తరపున పాడుతున్నాడు. బుల్లిరామయ్య మిసిమిఛాయవాడు, నూనుగు మీసాలవాడు. జరీ కండువా విశాలమైన ఛాతిమీద వేలాడుతుండగా గొంతెత్తి పాడుతున్న బుల్లిరామయ్యని చూసి చెనుముత్తానికి ఒళ్ళు జలధరించింది. ఎన్నిసార్లు చూసింది కాదు బుల్లిరామయ్యని. అయినా ఈ రోజు చెనుముత్తం ఊహలు చూపులు బుల్లిరామయ్యని దాటి వెళ్లలేకపోతున్నాయి. చేకోవె అమరావతి పురవర శ్రీబాల చాముండిక అని బుల్లిరామయ్య పాడుతుంటే తన్నే పిలుస్తున్నట్టుంది చెనుముత్తానికి. తన్ని ఆదుకోమంటున్నాడు. తన్ని గుండెలికి హత్తుకోమంటున్నాడు. చెనుముత్తం పాపటి గొలుసు పక్కకు జారింది. కొప్పునున్న నాగరం చెదిరింది. అడుగు తప్పింది. బయట జారింది. అది చూసిన పెదముత్తం తాళం చెప్పుతో కూతురు నెత్తిన టంగును ముట్టింది. తెలివొచ్చింది చెనుముత్తానికి. 3వ రోజు సేవలో చెనుముత్తం బుల్లిరామయ్యను చూస్తూనే పాడింది. అతని కోసమే అభినయించింది. సేవ అయిపోయాక ప్రసాదాలు పెడుతుంటే తనకు పెట్టిన ప్రసాదం పక్కనున్న బుల్లిరామయ్య చేతిలో పెట్టి పరుగు పరుగున ఇంటికెళ్ళింది. బుల్లిరామయ్య తెల్లబోయాడు. పెద్దముత్తం కూతురికి జడవేస్తూ, ఏమే కానీ లేని వాడిని కట్టుకుంటావా, పెళ్ళాం బిడ్డలున్నవాడికి పెళ్ళాం అవుతావా అంటే చెనుముత్తం వంచిన తల ఎత్తకుండానే బదులు చెప్పింది. అమ్మా, మనసు ఆయనదైన తర్వాత ఆయన కాని నాకెందుకమ్మా, నా కాసులు ఆయనవి కావా, ఆయన పిల్లలు నా పిల్లలు కారా, ఆయమ్మ నా అప్ప కాదా? పెద్దముత్తం మారు మాట్లాడలేదు. నిర్లిప్తంగా నవ్వుకుని కూతురు తల్లో పూలు పెడుతూ మంచి రోజు చూసి అల్లుడుగారు కబురు పెడతాను అంది. ఆనాటి నుంచి పెద్దముత్తం ఇంటి నుంచి బుల్లిరామయ్య ఇంటికి అన్ని సంబారాలు వచ్చేవి. ఏ లోటు లేకుండా బుల్లిరామయ్య భార్యాపిల్లలు కాలం గడపటమే కాకుండా ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా పిల్లలు పెద్దముత్తం ఇంట్లోనే కాలక్షేపం చేసేవారు. చెనుముత్తాన్ని బజారమ్మ అని పిలిచేవారు. పెద్దముత్తం కూతురు ఆనందం చూసి తృప్తిగా వెళ్లిపోయింది. చిన్నముత్తం బుల్లిరామయ్య కళ్ళల్లోకి చూస్తూ బొట్టు దిద్దుకుంటూ ఆయన పలుకులో స్వామి పిలుపు వింటూ 30 ఏళ్లు గడిపింది. చివరి రోజుల్లో చిన్నముత్తం పట్టమంచం మీద లేవలేక పడుకుంటే పక్కనే కన్నీళ్లు పెట్టుకుంటున్న బుల్లిరామయ్యను చూసి తప్పు అంటూ కొంగుతో అతని కళ్ళు అద్దింది. అదే పట్టమంచం పెద్దముత్తం తమ ఇద్దరి కోసం చేయించింది. ఆ మంచానికి చుట్టూ అవే గాజు పూసల పేర్లు. పిల్లలు జాగ్రత్త, అప్ప జాగ్రత్త అంటున్న చిన్నముత్తాన్ని చూసి బేజారైపోతున్నాడు బుల్లిరామయ్య. ఎక్కడలేని శక్తి తెచ్చుకుని కళ్ళు వెలిగిపోతుండగా చిన్నముత్తం ఆఖరి మాటలు చెప్పింది. సామి, నేను నీకేవిచ్చుకున్నానో తెలీదు. కాని పిల్లలకేవీ ఇవ్వలేదు. నేను పోయాక ఈ పట్టుమంచం మీ ఇంట్లో పడక గదిలో వేయించు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక పడుకుంటారు. అంతే. ఆనాటి నుంచి బుల్లిరామయ్య కొడుకులు కోడళ్ళు, మనవలు మనవరాళ్ల శోభనాలు కార్యాలకు ప్రత్యక్ష సాక్షి ఆ పట్టుమంచం. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.